వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ముందుగా 2024 ఏడాదికి మాత్రమే అవార్డులు ఇవ్వాలనుకుంది ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అవార్డులు ఇస్తే బాగుంటుందని డిమాండ్లు వినిపించడంతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ప్రతి సినిమాను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో వివరణ ఇస్తూ ఎంపిక చేశారు. ఈ వేడుక నిర్వహించడంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్ని తానే నిర్వహించారు. ప్రభుత్వాలు నిర్వహించే సినిమా అవార్డుల కార్యక్రమాలకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్మాత దిల్ రాజు సూచించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇవ్వనుంది. ప్రభుత్వాలు సినిమాలను ఎంపిక చేసి అవార్డులు ఇస్తున్నాయంటే వాటిని చాలా జాగ్రత్తగా స్వీకరించాలని ఆయన కోరారు. షూటింగ్ లో ఉన్నా వేరే ఎక్కడున్నా అవార్డులు తీసుకోవడానికి ఖచ్చితంగా రావాలన్నారు. ప్రభుత్వంతో కలిసి ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వాళ్లకుందని, ఇకపై ప్రభుత్వం తరఫున అవార్డుల వేడుక ప్రకటన వచ్చినప్పుడు డైరీలో ఆ డేట్స్ నోట్ చేసుకుని తప్పకుండా స్వీకరించాలన్నారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా అంటూనే తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డులు అందుకోవడానికి వచ్చిన వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అన్న కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన రెండు కళ్ళు, ఎంత కాదనుకోలేము. అది ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటుని మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. గద్దర్ అవార్డుల వేడుకలో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు. అల్లు అర్జున్ ని సీఎం రేవంత్ రెడ్డి హక్ చేసుకోవడం, ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకోవడం, రేవంత్ రెడ్డి ముందే బన్నీ పుష్ప 2 సినిమాలోని డైలాగ్ చెప్పడం వంటి ఘటనలు కార్యక్రమానికి మరింత హైప్ తీసుకొచ్చాయి. గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంతో సినీ ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఏర్పడిన అగాధం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంతో సమసిపోయినట్లేనని అందరూ భావిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.